ఇటివ్వండి బాబు. దీనికెందుకు అసలు ఇంట్లో పనులు చేసుకోక? అయ్యగారు, ప్రేమ్ బాబు నిషా అమ్మ మీద అఘాయిత్యం చేశారు అని కేసు పెట్టారు. రేపే కోర్టుకు రమ్మని నోటీస్ పంపించారు. అసలు వాళ్ళకి బుద్ధుందా? అలా ఎలా నోటీస్ పంపిస్తారు? ఇంతకు దిగజారిపోయారా? వాళ్ళది ఎలాంటి నీచ సంస్కృతో ఇప్పుడు నిరూపించారు. హర్ష, ఊరుకో. ఇదంతా వాళ్ళని అవమానించి వాళ్లతో గొడవపడి పంపించక ముందు ఆలోచించాలి. అక్కడికి వాళ్లతో మనకి వద్దు అని చెప్తూనే ఉన్నాను. నా మాటని మీరు లెక్క చేయలేదు. ఇప్పుడు చూడేమైందో. ఏకంగా ప్రేమ్ మీద అఘాయిత్యం కేసు పెట్టారు. కోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాం. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇంకేం మాట్లాడుకో. ఇప్పుడే నిషా ఇంటికి వెళ్తాను. కేసు విత్డ్రా చేసుకోమని అడుగుతాను. నిషా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేనని ఒప్పుకుందు. పదా. వదులమ్మా. వాళ్ళు వదలర్రా. ఒప్పేసుకున్నావు అంటే ఏ గొడవ ఉండదు. ఒప్పుకోవడానికి నేను తప్పేమైనా చేస్తేనే కదా. తప్పుల మీద తప్పులు చేస్తుంది వాళ్ళు. ఆల్రెడీ నేనే నిషా ప్రెగ్నెన్సీకి కారణమని నిందిస్తూ నా మీద ఆరోపణ చేయడం ఒక తప్పు అనుకుంటే, తన మీద అఘాయిత్యం చేశానని అబద్ధపు కేసు పెట్టి నోటీస్ పంపించడం ఇది రెండో తప్పమ్మా.